నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసన అనాథ వృద్ధాశ్రమంలో అనగందరుని గాను కౌశికాస గోత్రస్య డాక్టర్ శ్రీమతి చుక్కంబొట్ల స్వర్ణ గారు, డాక్టర్ శ్రీ శ్రీకాంత్ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్యాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులు ఆకలి తీర్చడానికి శ్రీ సాయిబాబా దీవెనలతో డాక్టర్ శ్రీమతి చుక్కమొట్ల స్వర్ణ గారిచే, డాక్టర్ శ్రీ శ్రీకాంత్ గారిచే అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు శ్రీమతి స్వర్ణ గారికి, శ్రీకాంత్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు, అలాగే ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్న 65 మందికి కూడా షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే నార్ల శర్మ గారు, రామశర్మ గారికి, సరస్వతి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ స్వర్ణ గారికి, శ్రీకాంత్ గారికి, వారి కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ డాక్టర్ శ్రీమతి చుక్కంబొట్ల స్వర్ణ గారికి, శ్రీకాంత్ గారికి, చిరంజీవి రిషి సాయి గారికి, చిరంజీవి రిత్విక్ సాయి గారికి, శ్రీ నార్ల రామశర్మ గారికి, సరస్వతి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్యాన్ని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసలు దేవుని వేడుతూ దీర్ఘాయుష్ మాన్ భవ. అలాగే డాక్టర్ శ్రీమతి స్వర్ణ గారికి, శ్రీమతి సరస్వతి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలబడి కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవులను మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరని మనసారా కోరుకుంటూ, అలాగే అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెండేశ్వర మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానం జరిగిన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేసి తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారి, వారి, వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోద్యాన్ని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు డాక్టర్ శ్రీమతి చుక్కంబొట్ల స్వర్ణ గారు, డాక్టర్ శ్రీ శ్రీకాంత్ గారు మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. నా దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే రైస్, అలాగే దోసకాయ టమాటా, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.